ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా అబుజ్మద్లో ఇప్పటికే డిఆర్జీ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కూంబింగ్ ఆపరేషన్లో దాదాపు ఇటు మావోయిస్టులతో జరిగినటువంటి ఈ యొక్క ఆపరేషన్లో భాగంగానే ఎదురుకాల్పులు అనేవి నిర్వహించారు. ఎదురుకాల్పుల్లో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ విషయాన్ని నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ యొక్క అంశాన్ని కూడా ఆయన ధృవీకరించారు. అయితే ప్రధానంగా గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి అటాక్స్ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ కూంబింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా నారాయణపూర్, బీజాపూర్ మరియు దంతెవాడలలో నక్సలైట్లకు అలాగే డిఆర్జీ జవాన్ల మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు అనేవి కొనసాగాయి. అయితే చనిపోయినటువంటి 28 మందిలో ఇందులో చాలా కీలకంగా మావోయిస్టు అగ్రనేత ఇటు బసవరాజు అనేటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. తను అనేక అటాక్స్ కు సంబంధించి ముఖ్యంగా మావోయిస్టుల యొక్క అటాక్లలో మొదటి నుంచి కూడా చాలా కీలక పాత్రధారిగా ఉన్నాడు. అనేక మంది పోలీసులు చనిపోవడంలోనూ అలాగే అనేక మంది ఇటు జవాన్లు చనిపోవడంలోనూ మొదటి నుంచి చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు. తను శ్రీకాకుళంలో జన్మించినటువంటి వ్యక్తి కాస్త ఆ తర్వాత వరంగల్లో చదువును అభ్యసించాడు. బీటెక్ చదువుకున్నటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇటు నక్సలైట్ లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా అనేక కూంబింగ్ ఆపరేషన్లలోనూ అనేక అటాక్స్ లోనూ ఇతను చాలా కీలక పాత్రధారిగా ఉంటాడు. ఇక వాస్తవానికి 2010 ఛత్తీస్గఢ్ లో దాదాపు 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడంలో ఇందులో చాలా కీలక సూత్రధారిగా ఉన్నాడు బసవరాజు. అలాగే తను మొదటి నుంచి కూడా గెరిల్లా యుద్ధాలను వీటికి సంబంధించినటువంటి వ్యూహాల రూపకల్పన చేయడంలోనూ అలాగే ఐఈడి బ్లాస్ట్ల వినియోగం అనేది ముఖ్యంగా మావోయిస్టుల యొక్క ఆపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఐఈడీలను గుర్తు తెలియకుండా ప్రధాన రోడ్ల మీద నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వాహనాల రాకపోకలకు సంబంధించి అందులో ప్రధానంగా విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళని సరిగ్గా ఆ వాహనాలను పేల్చివేయడంలో చాలా ప్రాపర్ గా ప్లానింగ్ చేసి ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో ఇందులోనే బసవరాజు చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మావోయిస్టు అగ్రనేతగా మొదటి నుంచి ఆయన ఈ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నాడు. గంగన్న పేరుతో ఏఓబి ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో కేశవరావు చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మరోవైపు అలిపిరిలో గతంలో ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద అలిపిరి అటాక్ జరిగినటువంటి సందర్భంలో కూడా ఆ మిలిటరీ కమిషన్ పెట్టినటువంటి నంబాల ఆ సమయంలో ఆ దాడిలోనూ ఇతను చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక వీటితో పాటు బలిమెల ఘటనలోనూ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోముపై దాడిలోనూ ఆ వ్యూహాలను రచించినటువంటి వ్యక్తిగా పేరుంది. సో ఇప్పుడు ఇటువంటి వ్యక్తి ఇప్పుడు యొక్క అటాక్స్ లో చనిపోవడంతో ఇందులో ఒక విజయాన్ని సాధించామంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఇటు జవాన్లు డిఆర్జీ జవాన్లు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ తెలియజేసిన నేపథ్యంలోనే అటాక్స్ కు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 28 మంది చనిపోయినట్లు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి ఆ మాడు ప్రాంతంలో ఉదయం నుంచి ఇటు ఒకవైపున డిఆర్జీ జవాన్లకు మరోవైపున మావోయిస్టులకు మధ్య కాల్పులు, ఎదురు కాల్పులు అనేవి జరుగుతున్నాయి. గత కొంతకాలం నుంచి కూడా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నటువంటి అటాక్స్ కు ఇది కంటిన్యూటీగా కనిపిస్తోంది. ముఖ్యంగా బసవరాజు గురించి మనం మరిన్ని డీటెయిల్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే 1955లో తను శ్రీకాకుళంలో జన్మించారు. ఆ తర్వాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి తను ఆర్ఈసీలో చదువుతున్నప్పుడే పీపుల్స్ వార్డులో చేరటం జరిగింది. ఇక ఆ తర్వాత 1970 నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గున్న కేశవరావు కాస్త 1980లో మొదటిసారి యొక్క ఆపరేషన్స్ నిర్వహిస్తూ మొదటిసారి పోలీసులకు పట్టుబడి ఆ సమయంలో మొదటిసారి అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అనేక కేసులలో జైలు పాలై తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు అనేక ఘటనలకు సంబంధించి అతను చాలా కీలక సూత్రధారిగా ఉన్నాడు. ముఖ్యంగా ఇటు పోలీసు అటాక్స్ కు సంబంధించి కావచ్చు, జవాన్లను సంహరించడంలో కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నప్పుడు ఇటు కారడవుల్లో చిక్కుకొని మావోయిస్టులకు ఒక మార్గనిర్దేశకుడుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు జరిగినటువంటి యొక్క కాల్పులు, ఎదురు కాల్పులను చనిపోవడంతో కొంత ఇటు డిఆర్జీ జవాన్లు తాము సాధించినటువంటి విజయంగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడలో డిఆర్జీ సైనికులు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మాడ్ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి. బీజాపూర్ జిల్లా అబుజ్మద్ లో డిఆర్జీ కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. కీలక మావోయిస్టు నేతలను డిఆర్జీ సైనికులు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది.